పాపన్న గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. మేడి పాపన్న గారి నాయకత్వం, మేడి పాపన్న గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఈ నెల 12వ తారీఖు బషీర్బాగ్ హైదరాబాదు ప్రెస్ క్లబ్లో రాష్ట్ర క్యాడరు మరి ముఖ్యులు కోర్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా మేడి పాపన్న మాది గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర కార్యవర్గం కూడా మరి అదే రోజు మరి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక తర్వాత మరి కొన్ని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నియామకం చేసేది ఉంది. ముఖ్య ఉద్దేశం మరి ఈ వచ్చే నెల 8వ తారీఖున నల్లగొండలో ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల సంబంధించిన సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారు మరి ముఖ్యులు హాజరవుతున్నారు. ఈ నల్లగొండలో మరి జరుగుతున్న సభకు ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి జన సమీకరణ మరి ఎక్కువ చేసి సదస్సుని జయప్రదం చేయడానికి ఈ ఉమ్మడి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలందరికీ జన సమీకరణ ఎక్కువ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం 29 ఏళ్ళు గడుస్తున్నా మరి 2000 నుంచి 2004 వరకు ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఆ జరిగిన క్రమంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా మరి ముందడుగు వేస్తున్న క్రమంలో 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు మా వర్గీకరణ జీవోను రద్దు చేయడం జరిగింది. మరి మలిదేశ ఉద్యమాన్ని ఉధృతంగా మరి చేస్తున్న క్రమంలో 2016 గత 7 సంవత్సరాలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జిమ్ఖానా గ్రౌండ్లో మరి ధర్మయుద్ధం మహాసభకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి అక్కడ ఆయన వెంకయ్య నాయుడుగా కాదు, కేంద్ర మంత్రిగా మరి ఒక ప్రకటన చేసిండు. అంబేద్కర్ కోరుకున్న ప్రకారము, జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు అవసరము. ఈ ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారము వర్గీకరణ చేయడం ఇది న్యాయమైన పోరాటం. ఈ విషయాన్ని మేము నరేంద్ర మోడీ గారికి దృష్టికి తీసుకెళ్ళినామని చెప్పి మరి త్వరలోనే ఈ వర్గీకరణ చేయడానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని గత 7 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట మరి ఇప్పటి వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా, అదేవిధంగా మొన్న గత నెల 11వ తారీఖున గారే దేశ ప్రధానమంత్రి వచ్చి మరి అక్కడ బహిరంగ సభలో ఇది న్యాయమైన పోరాటం, ఈ వర్గీకరణ చేయవలసిందే, దీనికి ఒక కమిటీని వేస్తాం, త్వరలో పార్లమెంట్లో పెడతామని. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ 2-3 రోజుల్లో అయిపోయే సందర్భం. మరి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మరి తాత్సారం చేస్తూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం చేస్తామని మరి 9.5 సంవత్సరాలు గడిచినా కూడా మరి ఇప్పటి వరకు బిల్లు పెట్టలేదు. ఈ వర్గీకరణ విషయంలో రామచంద్రరాజు కమిషన్, విషామహార కమిషన్, మరి వివిధ కమిషన్లు వేసి మరి ఇది న్యాయమైన పోరాటమే, జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని ఆ కమిటీ నివేదిక ఇచ్చినా కూడా మరి ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోనే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం చేస్తే ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు తమాషా ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి
రిజర్వేషన్లు వాళ్ళకు చెందుతూనే ఎస్సీలు అనగానే మాలమాదిగలు కాదు, మరి ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయి. విద్యాపరంగా ఉద్యోగపరంగా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని చట్టం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 8వ తారీఖు నల్గొండలో జరిగే ఉమ్మడి జిల్లా సదస్సుకు మరి ఎక్కువ జన సమీకరణ మరి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతో అంతో మాదిగలకు మరి ఓ మినిస్టర్ పదవులలో అవకాశాలు ఇచ్చినాయి. మరి గత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఒక్కరిని కూడా మాదిగ మినిస్టర్ని చేయలేదు. ఈ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కోరుతా ఉన్నాం. నా పేరు చింతాబాబు మాదిగ, ఎంఆర్పిఆర్టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు. ఈరోజు ఉమ్మడి జిల్లా ఎంఆర్పిఆర్టీఎస్ సమావేశం, మన నల్లగొండ ఉమ్మడి జిల్లా సమావేశం సూర్యాపేట పట్టణంలోని మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పడిదిల రవికుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 12వ తారీఖున ప్రెస్ క్లబ్లోని హైదరాబాద్లోని ఎంఆర్పిఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా మేడి పాపాయ మాదే గారిని ఎన్నుకోవడం జరిగింది. కోర్ కమిటీ సభ్యులు మరియు ఇతర జిల్లా అధ్యక్షులు 33 జిల్లాలకు సంబంధించిన సభ్యుల సమక్షంలో కొత్త రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఎంఆర్పిఆర్టీఎస్ పక్షాన. దీని ఉద్దేశం గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణపై ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి మా డిమాండు. ఆ డిమాండ్ ప్రకారం ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఎంఆర్టీఎస్ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాదిగలు ఏ మంత్రి పదవులు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం గారి సమక్షంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, అతను మాల సోదరుడు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహుడు, అతను మాదిగ. మరి ఇప్పుడు స్పీకర్ ఉన్న కూడా మంత్రి కూడా ఒక దళితుడు, ఒక ఎస్సీ మాదిగ. అంతేకాకుండా ఇంకో మంత్రి పదవి మాదిగలకి కేటాయించాలని చెప్పేసి ఎంఆర్పిఆర్టీఎస్ పక్షాన మేము తెలియపరుస్తున్నాం. మరి గత పాలకులు మాదిగల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి కనిపించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ పక్షాన మేము రాష్ట్ర పక్షాన మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 8వ తారీఖున ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దానికి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపాయ మాదే గారు విచ్చేస్తారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మేడి పాపాయ మాదే గారి నాయకత్వం.